వాళ్ళందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చండి, ఇది కరివేపాకు మొక్క అండి. ఈ మొక్క 2-3 సంవత్సరాల నుంచి నేను ఈ విధంగా ఈ మొక్కను పెంచుతున్నానండి. ఇప్పుడు నేను అప్పుడప్పుడు కట్ చేస్తూ వస్తానండి. ఇవి ఇగుర్లు వస్తాయి. మొన్న 10 రోజుల నాడు కూడా ఈ ఇగుర్లన్నీ కట్ చేశానండి. ఈ విధంగా మనకి ఇగురు వచ్చిందండి. ఇందులోనే ఈ మొక్క నుంచి ఇంకో మొక్క కూడా వచ్చిందండి. దీన్ని కూడా దీనిలోనే ఉంచేసాను. ఇప్పుడు దీనికి నేనేం చేస్తున్నానంటే, ఈ మొక్క ఎదుగుదలకు ఇంతవరకు నేను కేర్ తీసుకోలేదు. బియ్యం కడిగిన వాటరు, ఇంకా ఏమన్నా ఎరువు అలా ఇస్తున్నానండి. చిన్న మొక్కే పెట్టాను. ఈ విధంగా కాండం ఈ చెట్టు ఈ విధంగా ఇంతగా మనకి వచ్చిందండి. ఇంకా పెద్దగా మనకి ఇంప్రూవ్ అవ్వాలంటే మనం ఈరోజు ఏం చేద్దామండి, దీన్ని ఈ లెవెల్ వరకు నేను వేస్ట్నంతా ఉపయోగించి దీనిలో వేసానండి. వేసి పైన కొంచెం ఇలా మట్టి వేసేసుకున్నాను. ఈ పక్క భాగాన్నంతా మట్టి వేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మన ఇంటి కిచెన్ వేస్ట్ వ్యర్థం చేయకుండా దీన్ని ఇలా ఈ సైడ్ అమ్మటే మనము ఈ కిచెన్ వేస్ట్ని కొంచెం ఇక్కడ కూడా వేసుకుని ఉపయోగిస్తున్నానండి. దీన్ని చూడండి, ఏ విధంగా మన ఇంటి వేస్ట్ ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నామో చూడండి. అదేవిధంగా ఇప్పుడు ఈ వేస్ట్ని దీన్ని చెట్టుకి ఎడంగా మనం కొంచెం ఎడమైన భాగంలో మొదటికి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనం ఇలా మట్టి వేస్తున్నానండి. మన కిచెన్ వేస్ట్ ఇదంతా ఈ క్యాలీఫ్లవరు, ఆలుగడ్డ పొట్టు, క్యాలీఫ్లవర్ ఇదంతా వేసానండి. దీనిపైన మనం మట్టి జిమ్ముతున్నామండి. అప్పుడు మట్టి జిమ్మేసి మనం ఏం చేయాలంటే, ఈ మట్టి జిమ్మేసుకున్నాక దీనిపైన వాటర్ జిమ్మాలి. వాటర్ జిమ్ముకుంటూ మనం ప్రతిరోజు వాటర్ జిమ్ముతూ ఉంటే దీనిలో వచ్చే పోషకాలు అన్నీ ఈ మొక్కకి వేరు కాండానికి వెళ్ళి ఈ మొక్క మనకి ఎదుగుదలకి అవకాశం ఉంటుందండి. అందుకొరకని నేను ఈరోజు చక్కగా ఇదంతా ఎదుగుదల కొరకని కిచెన్ వేస్ట్ని అంతా వేసి మట్టి కలిపానండి. ఇది గార్డెన్ సాయిల్. గార్డెన్ అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేశానండి. ఈ విధంగా చూడండి, ఏ విధంగా మనకి ఇందులో ఎర్ర బాములు కూడా ఉన్నాయి. చక్కగా పొడిలాడుతూ మనకి ఈ విధంగా గార్డెన్ వేస్ట్ అండి. ఇది వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అరటికాయ, మళ్ళీ కొబ్బరి, ఇది ఆలుగడ్డ పొట్టు, ప్రతిరోజు మన ఇంట్లో వచ్చే వేస్ట్ అంతా ఇలా ఉపయోగించేసి దీన్ని నేను ఈ విధంగా ఇస్తున్నానండి. ఇచ్చేసి మనం ఈ పై భాగంలో వాటర్ ఇచ్చేసుకుంటే ఈ చెట్టుకి ఈ మొక్కకు మంచి పోషకాలు మనం అందజేయగలిగిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా మనము ఇట్లా లైన్ అమ్మటే వేసేసుకుని మనం పైన వాటర్ దిమ్ముకోవాలండి. ఇది ఏ విధంగా నేను చేశానో, ఈ చెట్టును 2 సంవత్సరాల నాటి మొక్క నేను ఈ విధంగా ఫెన్సింగ్ చేశాను. ఎగురు వస్తుంది. ఎగురు వచ్చిన దాన్ని నేను ఈ సైడ్ అమ్మట కొంచెం మట్టి తవ్వుకుని మన ఇంటి వేస్ట్ని కంపోస్ట్ బకెట్లో వేయకుండా ఈ విధంగా కూడా చెట్టు మొదలకి వెడంగా వేసుకుని మనం దానిపైన మట్టి వేసామండి. మట్టి వేసిన తర్వాత మనం మన కిచెన్ వేస్ట్ అంతా కంపోస్ట్ చేస్తాం కదండి, అది ఈ విధంగా పొడిగా ఉంది. దాన్ని పై వరుసగా మనం వేసేసామండి. ఈరోజు వేసేసి కొన్ని నీళ్ళని చల్లాలండి. దీని మీద వాటర్ ఇక్కడ తీసుకురాలేదు నేను. ఈ వాటర్ని ఈ విధంగా మనం చిల్లేస్తే అది మెత్తగా అయిపోయి ప్రతిరోజు మనం తేమ ఉంటే చెట్టుకి వాటర్ ఇస్తాం కదండి, అలా ఈ మొక్కలు కంపోస్ట్ అయిపోయి దీని నుండి ఈ కాండానికి మనకి ఈ మనం వేసిన కిచెన్ వేస్ట్ ఇదంతా వేసాం కదండి, దీని నుంచి మనం నీళ్లు దిగితే దీని నుంచి ఈ వేరు కాండానికి వెళ్ళి మనకి మంచిగా బలానికి ఈ మొక్క ఇంప్రూవ్ అవుతుందండి. అందుకొరకని నేను ఈరోజు ఈ విధంగా ఈ మొక్కను
రెడీ చేసి నేను దీనికి బలాన్ని ఇచ్చానండి, ఈ కరివేపాకు మొక్కకు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.